అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. కొంచెం నా మానవత్వం లేదు నా తండ్రి మీద. ఇంకెప్పుడు కలుసుకుంటాను నా బిడ్డను. సెప్టెంబర్ 3 చనిపోయిన వ్యక్తి సెప్టెంబర్ 24 వచ్చి ఆ వాట్సాప్ మాకి లెఫ్ట్ అయిపోయినాడు అని వచ్చింది. అట్లా ఎట్లా అవుతుంది అసలు? మీ ఆత్మ ఏం వచ్చి రాదు కదండి సార్, లెఫ్ట్ అయిపోదు కదా గ్రూప్లలో. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం కూలీ నాలీ చేసి కొడుకుని గట్టిగా చదివించారు. మనం కూలీ నాలి చేసుకుంటా ఉండి ఎన్ని ఇబ్బందులు పడి మిమ్మల్ని చదివించినాను. అంత చేయకూడని పాపం నా బిడ్డ ఏం చేసినారని చంపేసినారు స్వామి. కోట్లు విలువ చేసే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ సైన్ చేస్తే లెక్కలేనంత డబ్బు. డేటా సైన్స్ ప్రాజెక్ట్ కోసమే చంపినారు సార్, చంపినారని పదే పదే చెప్తున్నా. కట్ చేస్తే బెంగళూరు హాస్టల్లో సంజు సూసైడ్. ఎందుకు సంజు బాబు ఎప్పుడు ల్యాప్టాప్ ముందరున్నావు అంటే, అమ్మా నువ్వు అనుకుని సిద్ధాంతాన్ని చేరాలంటే కష్టపడాల కదమ్మా. పోలీసులేమో ఇద్దరు పిల్లల తల్లితో సంజుకి ఎఫైర్ ఉందంటున్నారు. అసలు ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి అసలు ఏమన్నా పొంతన ఉందా అసలు? నీ కొడుకు హీరో ఉన్నట్లున్నాడు బాగా. నీ బిడ్డను పోయే తోడు వచ్చే తోడు మాత్రమే చూస్తాము. నేను నా బిడ్డ జాకిండే తీరు వేరే. అమ్మ చెల్లి ఏమో కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ కోసమే ఫ్రెండ్సే చంపేశారని అంటున్నారు. దీనికోసమే చంపేసినారు. అనిత, రాఘవేంద్ర, బ్యాంక్ పాస్బుక్లు, సర్టిఫికేట్లు, ఈ కంపెనీ ఏమీ లేవు. ఏవి లేవు సార్. మేము ఫస్ట్ నుంచి అదే అడుగుతున్నాం సార్, మీరు చెప్తున్నారు కదా, మరి ఇవన్నీ ఎట్లా మాయమైపోయాయి? చేతికొచ్చిన కొడుకు చచ్చిపోతే ఆ తల్లి ఆవేదన ఎవరు తీర్చాలి? ఇట్లా నా గుండె కతుక్కొని లేదు తండ్రి. నా బిడ్డను ఎప్పుడు ఎక్కువ వీడియో కాల్లోనే మాట్లాడేవాడిని. బోల్డ్ అంత ఫ్యూచర్ చూడాల్సిన సంజు ఎలా చనిపోయాడు? సిడిఆర్ తీశారు మీరు? అవునబ్బా, అంతా చేసాము. బిఫోర్ చార్జ్ షీట్ మేమేమి డిస్క్లోజ్ చేసేదానికి కుదరదు. ఫర్దర్ ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ చార్లీ SG పాలే అక్కడ కాంటాక్ట్ చేయండి. చాలా సేఫ్ గా మాడుతుంది ఆవిడ. బాధితులతో మాట్లాడదాం. మనం టీవీ స్టూడియోలో ఉన్నారు కదిరి నుంచి వచ్చిన సంజు వాళ్ళ అమ్మ చెల్లి. నమస్కారం అమ్మ. నమస్కారం. ఏం పేరు అమ్మ మీ పేరు? నా పేరు భాగ్యశ్రీ. మా భర్త పేరు రామంజనేయులు. నాకిద్దరు పిల్లలు, సంజయ్ బాబు, సార్థిక. నా బిడ్డ బీటెక్ తిరుపతిలో పూర్తి చేసినాడు. 22 కంతా అయిపోయింది. 22 అయిపోతా అంటే బెంగళూరుకి జాబ్కి వెళ్ళినాడు. అక్కడ 24/7 లో నా బిడ్డ ఒక ఏడాది వర్క్ చేసినాడు. ఆ తర్వాత ఫ్రీలాన్స్ వర్క్ స్టార్ట్ చేసినాడు ఓన్ గా. ఆ కంపెనీలో వర్క్ చేయడం నచ్చక ఓన్ గా ఫ్రీలాన్స్ వర్క్ స్టార్ట్ చేసినాడు. అది చేస్తూనే ప్రభాకర్ అనే బాబును, నా కొడుకు ఫ్రెండ్ ప్రభాకర్ అనే ఫ్రెండ్, మా బాబు ఇద్దరు కలిసి ఒక మూమెంట్ ఎమర్జ్ అనే కంపెనీ వెబ్సైట్ తయారు చేసింది మా బాబే. ఇద్దరు కలిసి ఆ కంపెనీ కొద్ది రోజులు రన్ గునా చేసినారు. ఆ తర్వాత మా బాబు నచ్చక తను ఓన్ గా, అంటే వాళ్ళిద్దరి మధ్య క్లాసెస్ వచ్చాయా? మా అబ్బాయి ఒక 1000 రూపాయలతోనే వర్క్ నేర్పించి మన కంపెనీలో పెట్టుకొని శాలరీ ఇద్దాం, మంచి శాలరీ ఇద్దామని మా అబ్బాయి మాట్లాడినాడు. ఆ అబ్బాయి ఏం చేసినాడు, వర్క్ నేర్పించేకి లక్షలు తీసుకుందాము అని మాట్లాడినాడు. అది వీనికి నచ్చలేదు. నచ్చక అట్లా మానేసినాడు. మానేసి ఎటర్నోమ్ని అని మళ్ళీ సొంత కంపెనీ స్టార్ట్ చేసి అది చేస్తూనే, అంటే ఒకళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ గుంజటం అనేది మీ వాడికి నచ్చలే బేసిక్ గా అక్కడ. అవును, కేవలం అదే రీజన్ తో అబ్బాయి దగ్గర నుంచి పక్క వచ్చాడు. అది చేస్తూ ఉండగానే మళ్ళీ ఇది AI డేటా సైన్స్ అని 2 బేస్ చేసుకొని ప్రాజెక్ట్ 100 కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్ చేసినానమ్మా. నేను ఇది అమ్ముకుంటే నీ కళలు నెరవేరుతాయమ్మా అని. అమ్మా నీకే చెప్తామ్మా, నేను పుట్టి చెప్పను, నాయన చెప్పను అని పడుకుంటే లేపి మరీ చెప్పేవాడు సార్ నా బిడ్డ. నువ్వు వినాలమ్మా, నీకే చెప్తామ్మా, ఇది ఎవరికి చెప్పే విషయం కాదమ్మా అని చెప్పి పడుకోన్నా లేపి మరి ప్రతి ఆనందాన్ని మీతో షేర్ చేస్తున్నాడు ఫస్ట్ గా. అవును సార్, వీళ్ళకు కూడా చెప్పేవాడు కాదు సార్ నా బిడ్డ. లేపి మరి 100 కోట్లు విలువ చేస్తుంది అమ్మా.
నువ్వు ఎప్పుడు కలలు అంటాన్నావు కదమ్మా, నేను ఎప్పుడు చెప్పేదాన్ని నాయనా మనం కూలీ నాలి చేసుకుంటా ఉండి ఎన్ని ఇబ్బందులు పడి మిమ్మల్ని చదివించినాను, అట్లాంటి వాళ్ళకందరికీ మనం పనులు వేయాల నేనా, కాబట్టి అట్లా చేయాలంటే నువ్వు మంచి స్టేజ్ లో ఉండాల సంజు బాబు అని చెప్పేదాన్ని నేనా. మరి ఇలాంటి వ్యక్తి అసలు ఎలా సూసైడ్ చేస్తున్నారని పోలీసు వాళ్ళు ఎలా నమ్మారు? అదే అర్థం కావట్లేదు సార్. మీకు పోలీసు వాళ్ళు చెప్తుంది ఏంటి అసలు? పోలీసులు మేము చెప్పే విషయాన్ని ఏది తీసుకోవట్లేదు సార్. ఒకే వర్షంలోనే సూసైడ్ అని నమ్మించాలని చూస్తా ఉన్నారు. నేను నా బిడ్డను సాకిండే తీరు వేరే. నైనా బయటికి పోతే పెద్ద పెద్ద కంపెనీల మీద పేరు చూసి ఇట్లా నా పేరు రావాలరా, ప్రతి కంపెనీలో ఇట్లా నా పేరు ఉండాలా, నువ్వు సీఈఓగా ఉండాలా సంజు బాబు అని చెప్పేదాన్ని నైనా. అందుకే మూమెంట్ ఎమర్జీలో కూడా వాడు సిటీఓగా వైస్ ప్రెసిడెంట్ గా చేసినాడు తండ్రి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? డాక్యుమెంట్లు కానీ సర్టిఫికెట్లు కానీ పాస్బుక్ కానీ ఏటీఎం కార్డులు కానీ ఏమి కనిపించట్లేదు స్వామి. వీళ్ళు ఫస్ట్ డే అయితే కంపెనీ స్టార్ట్ చేశారు ఇది కదా? ప్రభాకర్ తో కలిసి స్టార్ట్ చేసింది సార్. మా అన్న ఫ్రెండ్ ప్రభాకర్ అనే అన్న ఉన్నారు. ఆ అన్నతో కలిసి మూమెంట్ ఆఫ్ మెర్జ్ అనే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్టింగ్ లో ఆ కంపెనీలో మా అన్న వైస్ ప్రెసిడెంట్, సిటిఓ సార్. ఆ అన్న సిఇఓ. ఆ అన్నదే డబ్బులు, ఆ అన్న ఫైనాన్షియల్ పెట్టుకున్నాడు. ఇంకా నచ్చక మా అన్న సపరేట్ వచ్చేసి రిటర్న్ ఓమ్ని అని చెప్పి తన కంపెనీ ఒకటి స్టార్ట్ చేసుకున్నారు సార్. రిటర్న్ ఓమ్ని అని చెప్పి. ఇప్పుడు మాత్రం మొత్తం చేంజ్ అయిపోయింది, మొత్తం చేంజ్ అయింది సార్. కానీ ఇప్పుడు ఆ కంపెనీ మాత్రం డాక్యుమెంట్స్ లేవు, రిజిస్ట్రేషన్ అయింది. ఈవెన్ మనం గూగుల్ సెర్చ్ చేసినా కూడా మన కంపెనీ వస్తుంది. అట్లాంటిది ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎక్కడికి మాయమైపోతాయి సార్? మన సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు సార్. మన సర్టిఫికేట్లు కానీ, ఏటీఎం కార్డ్స్ కానీ, ఈ కంపెనీ ఉంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ, పాస్ బుక్స్ కానీ, ఇవి ఏవి కనిపించట్లేదు. ఇవన్నీ ఎందుకు మాయమైపోతాయి? సూసైడే అంటున్నారు పోలీసులు, ఓకే మేము ఊకొడతాం దానికి కూడా. మరి ఇవన్నీ ఎట్లా అయిపోతాయి? మా అన్న మాయం చేసేసి పక్కన పడేసి పాస్బుక్లు, సర్టిఫికేట్లు, ఈ కంపెనీ ఏవి లేవు సార్. మేము ఫస్ట్ నుంచి అదే అడుగుతున్నాం సార్. మీరు చెప్తున్నారు కదా, మరి ఇవన్నీ ఎట్లా మాయమైపోతాయి? మన 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, బీటెక్ సర్టిఫికేట్, దీనితో ఏం పని ఉంటుంది సార్ వేరే వాళ్ళకి? మా అన్న అయితే చించేసుకొని కాల్ చేసి మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి పడేసుకోరు కదా. ఎవరికి రాదు కదా, మళ్ళీ ఎట్లా మాయమైపోతాయి సార్? మేము ఫస్ట్ నుంచి క్వశ్చన్ చేస్తున్నాం పోలీసులు, ఇంతవరకు కూడా వాళ్ళు మాకు ఏమి రిప్లై ఇవ్వట్లేదు. మా అన్న ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు సగం వీడియోలు చూపించినారు మాకి. మేము వీడియోస్ అడుగుతున్నా కూడా ఆ రోజు జరిగిన రోజు 4th మేము వెళ్ళాం సార్. September 3rd మాకు కాల్ నైట్ వచ్చింది 1:11 కి. మీ పిల్లోడు ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాడు, అర్ధరాత్రి సార్, మీ పిల్లోడు హ్యాంగ్ చేసుకున్నాడు అని చెప్తే, మా పిల్లోడు కాదు, మా అన్న కాదు, మా అన్నకు అట్లా ఇది లేదు, హ్యాంగ్ చేసుకునే అంత కాదు, అట్లాంటోడు కాదు అంటే, సరే ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళని పంపించండి, కన్ఫర్మ్ చేసుకుందాము అని అన్నారు సార్. దానికని చెప్పి మేము మాకు తెలిసిన అబ్బాయిని పంపిస్తే తను కన్ఫర్మ్ చేసి మా అన్ననే అని చెప్పినారు. అంతే, కన్ఫర్మ్ మాత్రం చేసుకున్నారు సార్. మేము పేరెంట్స్ గా, యాజ్ అ పేరెంట్ గా మేము వెళ్ళి చూడాలా మా అన్నని. మా అన్నని చూసి మేము ఏమైనా ఉన్నాయా ఏమని చెక్ చేసుకున్నాక వాళ్ళు మార్చరికి పంపించాలి. పోలీసులు అంతకు పోలీసులే మాకు ఏం ఇన్ఫార్మ్ చేయకుండా, మా పర్మిషన్ లేకుండా వాళ్ళంతకు వాళ్ళే మార్చరికి పంపించేస్తారు. అంత సడన్ గా అర్ధరాత్రి ఫోన్ చేసి చచ్చిపోయాడు అంటే మనం నమ్మలేం కదా. ఏదో ముసలోడు కాదుగా, ఏదో సంథింగ్ అయి జరగడానికి వాళ్ళంతకు వాళ్ళే మార్చరికి పంపించేసుకున్నారు సార్. ఒక పేరెంట్ గా మాకంటూ రైట్ ఉంటది కదండి, ఖచ్చితంగా ఒక రోజు అయినా కూడా పెడతారు. కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఉండాలి, వాళ్ళ ప్రజెన్స్ కూడా చేస్తారు. కానీ వాళ్ళంతకు వాళ్ళు తీసేసి మార్చరికి పంపించేస్తున్నారు. మేము మార్నింగ్ 6:30కి అంతా బెంగళూరుకి వెళ్ళినాం సార్. బెంగళూరుకి వెళ్ళి 6:30కి మేము కాల్ చేసి పోలీసులకి మార్చరికి పంపించేసినాము అని అన్నారు. మేము పంపించిన పిల్లోడు ఉన్నాడు కదండి సార్, ఆ అబ్బాయి మార్చరికి పంపించేటప్పుడు నేను వస్తాను అంబులెన్స్ లో అని అడిగినాడు సార్. అలో చేయలేదు. ఎందుకు అలో చేయలేదు? మేము వస్తాము అన్నప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ గా మరి ఫోన్ గానీ, ల్యాప్టాప్ గానీ, తన పర్సనల్ ల్యాప్టాప్ గానీ, దాంట్లో మీకు ఏంటి డేటా దొరకలేదు సార్? ల్యాప్టాప్ ఏమీ లేదు సార్, మొత్తం అంతా ఎరేజ్ చేస్తున్నారు. తన ఫోన్ పగిలిగొట్టేస్తారు. అంటే ఎవరో పీజీకి వచ్చి ఫోన్ గానీ ఇది గానీ డేటా తీస్తారు. దానికి సీసీ కెమెరాలు యూజ్ చేస్తున్న ల్యాప్టాప్ లో అట్లీస్ట్ మన మెయిల్ అన్నా ఉంటుంది కదండి సార్. అవును, మన పర్సనల్ మెయిల్ ఐడి ఉంటుంది కదా, మస్తు మెయిల్ ఐడి కూడా లేదు అంటే ఇంకా డిలీట్ చేసినారు అనుకో ఇంకేం చెప్తారు సార్. మొత్తం అంతా ఏమి లేకుండా తన ప్రోగ్రామింగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, అవి ఏమి లేకుండా ముందు చేసిన ఫ్రీలాన్సింగ్ చేసి కూడా ఉంటాయి కదండి సార్, ఏం లేకుండా డిలీట్ అయిపోయినాయి. ఎట్లా డిలీట్ అయిపోతాయి? అంతే కదా. మేము వెళ్ళినప్పుడు ఓనర్ దగ్గర నుంచి కీ తెప్పించినారు సార్. పోలీసులు సీజ్ చేస్తే ఓనర్ దగ్గరికి కీ ఎందుకు వెళ్తుంది?
మీరు పీజీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా అసలు ఏంటి? పీజీ ఓనర్ కి అడిగినాం సార్. పీజీ ఓనర్ అయితే నాకేం తెలియదు అనే మాట మాట్లాడుతున్నాడు. కావాలని మీకు సీసీటీవీ ఫోటోస్ చూపిస్తాను అని చెప్పి చూపిస్తూ ఉంటే ఒక 10 minutes లో సార్, 10 to 20 minutes లో 30-40 times ఎస్ఐ మేడం ఫోన్ చేసి వద్దు ఇక్కడ తీసుకొచ్చేసా నేను పోలీస్ స్టేషన్ లో చూపిస్తా, ఇక్కడ తీసుకొచ్చేసా నేను పోలీస్ స్టేషన్ లో చూపిస్తా 30 సార్లు కాల్ చేసిందా? చేశారు సార్. మేడం చేశారు. మళ్ళీ మా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో చేపించి తీసుకొచ్చేయమని చెప్పు అన్నారు. సరే మేము అక్కడే చూపిస్తారు అనేదితో వెళ్ళిన. జనరల్ గా వాళ్ళు అన్నిసార్లు కాల్ చేయరు, 1 or 2 కట్టసి కాల్స్ అంతే, అంతకు మించి చేయాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పోనీ చూపించినారా అంటే లేదు సార్, సీజ్ చేసేసినాము అని చెప్పి మాట్లాడినారు. వాళ్ళంతకు వాళ్ళు ఏదో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఈవెన్ సార్ స్టేట్మెంట్ మేము చెప్తున్నాం మా పిల్లోడు సూసైడ్ చేసుకోలేదు, మర్డర్ జరిగింది, కన్ఫామ్ గా మర్డరే అని చెప్తే సరే మీరు చెప్పండి ఎవరి మీద డౌట్ పడుతున్నారు ఏమి స్టేట్మెంట్ అడిగినారు సార్. ఒక అడ్రస్ ఒకటి మమ్మల్ని అడిగి రాసినారు. దాని తర్వాత కన్నడ సార్, వాళ్ళంతా అక్కడ కన్నడ, మన ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ దేంట్లో కూడా రాయలేదు. వాళ్ళంతకు వాళ్ళు రాసేసినారు. దాంట్లో కూడా ఏమని మెన్షన్ చేసినారు అంటే మేమంతకు మేము మా పిల్లోడు ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నాడని మేము చెప్పినామండి. లాంగ్వేజ్ మిస్కమ్యూనికేషన్ అయిందా లేకపోతే వాళ్ళు కావాలని మమ్మల్ని అడగలేదు సార్. మేము వెళ్ళినప్పటి నుంచి ఏం చెప్తున్నాము, మా అన్న అట్లా లవ్ చేసే టైపు కాదు, వాళ్ళు ఒక 2 మెసేజ్లు చూపించినారు సార్. ఎంత టాలెంటెడ్ ఉన్నాడు, ఒక అమ్మాయి కోసం చచ్చిపోతాడంటే మినిమం కామన్ సెన్స్ కదా అది. హ్యాంగ్ చేసుకుంటున్నా అనే మెసేజ్ చూపించినారు. సరే వాళ్ళు చూపించినప్పుడు నేను అడిగినాను సార్, ఇది మా అన్న ఫోన్ కాదు, మా అన్న ఫోన్ చూపియండి, ల్యాప్టాప్ ఉంటుంది కదా అది చూపియండి అంటే ల్యాప్టాప్ దొరకలేదు, మాకు కనిపించలేదు, ఫోన్ కూడా కనిపించలేదు అన్నారు సార్. కానీ ఒక పాకెట్ బుక్ ఇంత ఉంటుంది సైజు, అది వచ్చి కబోర్డ్ లోపల దొరికిందంట పోలీస్ వాళ్ళకి. కబోర్డ్ లోపల మీరు వెతికినప్పుడు అది దొరికింది బెడ్ మీద సార్, బాగా నీట్ గా కనిపిస్తుంది ల్యాప్టాప్ బ్యాగ్. బెడ్ మీద ఉండే ల్యాప్టాప్ ఎందుకు కనిపించలేదు? అంత పెద్ద ల్యాప్టాప్ కనిపించలేదు, ఇంత చిన్న బుక్ అయితే కనిపించింది. ఎట్లా కనిపిస్తుంది? ఈవెన్ సార్ నేను క్వశ్చన్ చేస్తున్నా కూడా కాలు పూర్తిగా ఇట్లా కిందికి ఇట్లా నిలబడి ఉన్నాడు సార్ మా అన్న. దాన్ని క్వశ్చన్ చేస్తున్నా కూడా నువ్వేమైనా డాక్టర్వా, నువ్వేమైనా పోలీస్వా? కనీసం మా పిల్లోడు ఇట్లా చనిపోయినాడు అంటే 25 ఏళ్ళు పెంచుకున్నాక ఏడుపు రాదా సార్? ఏడుస్తుంటే కూడా ఆపమ్మా ఏంది నీది అంటే మాకు ఆ రైట్ కూడా లేదా సార్? ఏడ్చుకునే రైట్ కూడా లేదా? రాజ్యాంగంలో రాసింది కదా, ఆర్టికల్ 19 ఇచ్చినారు కదా మనకి, మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని. మరి మమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. మన చనిపోయడానికి బాధలో మేముంటే మా అమ్మని ఎట్లా ఇంత ఇదిగా మాట్లాడారు సార్ పిఎస్ఐ మేడం. ఆపమ్మా నీది ఏంది? ఒకసారి వాడికి ఫోన్ చేద్దామా? ఓకే సార్, ఒకసారి చేయండి, నేను మాట్లాడతాను. హలో హలో మేడం, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను మనోజ్ మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్ మనోజ్. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఒక 2 minutes మాట్లాడొచ్చా మీతో? ఎవరు మనోజ్ అంటే? నేను ఒక జర్నలిస్ట్ ని, మనం టీవీ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. యా, రీసెంట్ గా ఈ సంజయ్ బాబు సూసైడ్ కేసు ఏంటిది మేడం? అది ట్రాన్స్ఫర్ వెళ్ళింది కదా అక్కడ సుద్దిగుంటపాలెం వెళ్ళింది. అంటే మీరు ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ ఏంటి, మీరు ఇచ్చిన రిపోర్ట్? మాది కంప్లీట్ అవ్వలేదు, అది అర్థం. మాది ఏముంది, పార్ట్ ఆఫ్ వర్క్ చేసాము. తర్వాత వాళ్ళు ఐఓది మాకి వద్దు అని చెప్పారు, చేంజ్ చేశారు ఐఓ. అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెంట్ గా అవ్వట్లేదనా? ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? మనకు అది ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ అలిగేషన్ అంతే, కంప్లైంట్ ఏంటది? అంటే వీళ్ళు విక్టిమ్స్ నా దగ్గర ఉన్నారు, ఇప్పుడు లైవ్ లో ఉన్నారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి లేదు, మేము అసలు ఏం చెప్పకుండానే వాళ్ళే రాసేసుకున్నారని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళకి ఎట్టా తెలుస్తుంది అది కరెక్టా కాదా అని? అంటే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీరు మిస్క్యారేజ్ చేశారు అనేది వీళ్ళ అలిగేషన్. మిస్క్యారేజ్ అంటే ఒక ఆంటీ కోసం ఆ అబ్బాయితో రిలేషన్ లో ఉన్నాడు, ఒక ఆంటీతో రిలేషన్ లో ఉన్నాడు అని చెప్పి మీరు రాశారంట. మేము ఏమీ చెప్పలేదు, అది ఏముంది డాటా ఏముంది దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసిండారు. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ మా డిసిపి మేడం ఆర్డర్ చేసింది, మాకన్నా హయ్యర్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుంది అని. సో అక్కడ వెళ్ళింది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ ఎవరు మేడం, పేరు చెప్పగలరా? ఇక్కడ ఎస్జి పాల్య ఇన్స్పెక్టర్ పేరు రమేష్ సంథింగ్. అదే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తాన్ని తారుమారు చేస్తారు. మాకు తెలియదు సార్, నేను ట్రాన్స్ఫర్ చేసేసాను కంప్లీట్ కేసు. మీరే రాశారంట కదా స్టేట్మెంట్? మీరే చదివి వినిపించారు కదా వాళ్ళకు ఒక రోజు మీరు వచ్చినప్పుడు? నేనేం వినిపించలేదు. తెలుగులో చదివి వినిపించారా? వినిపించారు, ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. వినిపిస్తుందా మేడం? మేమంతటిగా మేమే ఒప్పుకున్నాము అంటే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు, ఆ విక్టిమ్స్ ఒప్పుకున్నారని చెప్పి మీరు చదివి వినిపించారు వాళ్ళకి. ఆ అబ్బాయి రిలేషన్ లో ఎవరో ఒక సమ్ ఎక్స్ ఆంటీతో ఉన్నాడు అని చెప్పి అసలు వాళ్ళు చెప్పనే లేదు అది.
అది మిస్కమ్యూనికేషన్ అయిందా, మీకు అర్థం కాక అయిందా, లేకపోతే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఏం లేదు, అక్కడ డాక్టర్ డాటా ఏముంటుంది దాన్ని బట్టి చేసింది. ఓకే, దీనికి సంబంధించిన సిడిఆర్ తీసారా మీరు? పోనీ స్పాట్కి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళు అంతా సిడిఆర్ తీసారు మీరు? అవునబ్బా, అంతా చేసాము. బిఫోర్ చార్జ్ షీట్ మేమేమి డిస్క్లోజ్ చేసేదానికి కుదరదు. ఫర్దర్ ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ చార్లీ ఎస్జీ పల్లె అక్కడ కాంటాక్ట్ చేయండి. ఎస్జీ పల్లి ఇప్పుడు వెళ్ళింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా సేఫ్గా మాడుతుంది ఆవిడ. ఎస్జీ లేదు అని మాట్లాడుతున్నాను. ఆవిడ వీడియో కూడా వేస్తా, నేను మాట్లాడింది. ఇక్కడ నీట్ గా మెన్షన్ చేశారు సార్ ఇక్కడ. ఇతను అనితాయంబ హుడియన్ను ప్రీతి సువిదాగి నమగా హేలి సిద్ధు మాకు తెలుసు అని మేము చెప్పేసినాము అని మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు. మేడం లేదు అని అంటున్నారు, ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కదండి సార్. ఇక్కడ నీట్ కనిపిస్తుంది ఈ లైన్ లో. అందుకని చెప్పి మేము తెలుగులో మార్చుకున్నాక మేడం అడిగితే 9th వెళ్ళి అడిగినాం సార్, మళ్ళీ September 9th. మేడం మీరే తెలుగులో చదివి వినిపించండి అంటే చదువుతాను అని చదివి వినిపించినారు, మీకు చూపించాను కదండి. నీట్ గా మేడం చెప్తున్నారు, ఇప్పుడు మాత్రం నేను చదవలేదు అని మాట్లాడుతున్నారు సార్ మేడం. ఇంకెట్లా సార్ మేము నమ్ముతాము? మీతో లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడాడమ్మా మీ అబ్బాయి? సెప్టెంబర్ 3వ తారీఖు వచ్చి 4:20కి వీడియో కాల్ నేనే చేసినాను సార్. నేనే చేసి మాట్లాడినాను. హలో సంజుబాబు, ఏం రా మాట్లాడుకోకుండా ఉండవు అని అంటే ల్యాప్టాప్ ఎదురుగున్నది, మొహం చూపించలేదు. ఎందుకు రా వినిపించట్లేదా సంజుబాబు అని అంటే లేదు మా అని ఇట్లా ల్యాప్టాప్ ముందర ఇంకా మగం సైడ్కి పెట్టి నవ్వుతానే నేను మళ్ళీ 10 నిమిషాలలో చేస్తామా, ఇంటర్వ్యూలో ఉన్నానని చెప్పినాడు సార్. అంతే, నేను మళ్ళీ నా బిడ్డను మాట్లాడింది లేదు. రోజు 8:30కు ఖచ్చితంగా ఫోన్ చేసేదాన్ని, లేదా వాడు ఫోన్ చేసేవాడు. నైట్ 8:30కు ఫోన్ చేస్తే నేను నా బిడ్డ వీడియో కాల్లో గంటలు మాట్లాడుకునే వాళ్ళం. 10 గంటల దాకా నా బిడ్డ వర్క్ చేస్తానే మాట్లాడేవాడు సార్. ఎప్పుడు మాట్లాడినా వర్క్లోనే ఉంటాడు. ఎందుకు సంజుబాబు ఎప్పుడు ల్యాప్టాప్ ముందరన్నావు అంటే, అమ్మా నువ్వు అనుకుని సిద్ధాంతాన్ని చేరాలంటే కష్టపడాల కదమ్మా, రిలేషన్ ఎవరు చారలేదు కదమ్మా. కూలీనాలు చేసి నా బిడ్డను ఎంత వర్క్ లో ఉన్నా సరే ప్రతిరోజు చేసేవాడు మీకు కాల్? ఖచ్చితంగా మాట్లాడేవాడు సార్. నా బిడ్డను ఎప్పుడు ఎక్కువ వీడియో కాల్లోనే మాట్లాడేవాడిని. తను వర్క్ చేసుకుంటా అంటే నేను చూస్తా మాట్లాడుతూ ఉండేదాన్ని. ఆ రోజు మాత్రము నాకు అంతకుముందు హెల్త్ బాగాలేదని చూపించుకొచ్చుకుంటే వాళ్ళు సోడల్ పెయిన్స్ ఉండాలంటే మజిల్స్ రిలాక్స్ అయ్యే కోసము కొద్దిగా మత్తు ఉంటుంది మా, ఆ మాత్రలు వేసుకో తల్లి అని మాత్రలు ఇచ్చింటే దానికోసం అని మాత్రలు వేసుకొని మత్తుగా ఉందని ఆ రోజు పోయి పండుకున్నా సార్. పడుకున్న తర్వాత కాల్ వచ్చిందా మీకు? ఇట్లా నైట్ 1 గంట 11 నిమిషాలకు వచ్చింది సార్ నాకు. ఫస్ట్ మాకు కాల్ చేసి అది కూడా నా నెంబర్కి చేశారు. నా నెంబరు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర లేదు, మన దగ్గర తప్ప నా నెంబర్. అట్లానే నాకు కాల్ వచ్చింది. దాని గురించి కూడా క్వశ్చన్ చేసినాం సార్ మేము. అంటే మీ అన్నయ్య ఫోన్ మీ అన్నయ్య కాకుండా ఇంకెవరో హ్యాండిల్ చేశారు? 8:30కు నేను కాల్ చేయలేదంటే నా బిడ్డ ఖచ్చితంగా చేస్తాడు. 8:30కు వాళ్ళు చూపించిన సీసీ ఫుటేజ్ లో నా బిడ్డ అన్నం ప్లేట్ తీసుకెళ్ళినాడు. ఓకే, అన్నం తినడానికి వెళ్ళిన తర్వాత హ్యాంగ్ జరిగింది. ఫుడ్ తీసుకెళ్ళి ఇంకా నాకు ఫోన్ చేసేవాడు, కింద కూర్చొని తినేవాడు కాదు. రూమ్ లోకి తీసుకెళ్ళి ఫుడ్ తింటా నా బిడ్డ మాట్లాడేవాడు. ఓకే, ఆ టైంలో కొంచెం ఖాళీ దొరుకుతుంది కాబట్టి ఎంత పని ఉన్నా సరే చేసేవాడు. చేద్దాం అనుకున్నాడేమో నా బిడ్డ, అలాగానే ఏమో చేసేసినారు. అందుకే నా బిడ్డ మాట్లాడలేకపోయినాడు. అన్నం కూడా తినలేదు. ఆ ప్లేట్ కూడా అక్కడ పోలీసులు చూపించిన ఫోటోలో కనిపిస్తుంది. కానీ మేము వస్తువులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం అన్నం ప్లేట్ కూడా మాయమైపోయింది. ఎవరైనా ఎందుకు సార్ మాయం చేస్తారు అన్నం ప్లేట్? పోలీసులు తీసేసినారా, వేరే ఎవరైనా తీసేస్తారా? అసలు అన్నం ప్లేట్ తీసే అవసరం ఏముంది?
వాళ్ళు చూపించిన ఫోటోలో కనిపిస్తుంది, మేము వెళ్ళినప్పుడు ఎందుకు లేదు. ఇంతకుముందు మీకు ఎప్పుడైనా చెప్పాడా మీ అబ్బాయి, అంటే ఏమన్నా గొడవలు అవుతున్నాయి కానీ లేకపోతే వేరే రిలేషన్స్ ఆర్ సంథింగ్ ఏమన్నా చెప్పాడా ఎప్పుడన్నా? నా బిడ్డ ఎవరన్నా కోపం చేసుకొని కొద్దిగా బేజారుగా మాట్లాడితేనే మాట్లాడాడు స్వామి, ఎవరితో మాట్లాడాడు. ఎంతసేపు తన వర్క్ ఏమో తనేమో 5 నిమిషాలు ఎవరినన్నా మాట్లాడినా మెల్లగా మాట్లాడతాడు, ఎదుటి మనిషి గుండెలు కత్తుకునేలా మాట్లాడతాడు స్వామి. మా అన్న డేటా సైన్స్ ఏఐని బేస్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. 8 months బ్యాక్ ఆ ఫోన్ మా అన్న ఫ్రెండ్ పృథ్వీ అని సార్ 7 years నుంచి మా అన్నతోనే ఉన్నాడు. ఈ పర్సన్ 7 years నుంచి మా అన్నతో ఉన్నాడు. ఈ పర్సన్ లాస్ట్ చూసుకోవడానికి రాలేదు సార్ 7 years నుంచి ఉండి కూడా. ఇంతకు ముందు 7 years నుంచి ఉన్నప్పుడు ఒక సెకండ్ మా అన్న లేకపోతే ఇంటికి వచ్చినా కూడా సెకండ్ ఒకసారి కాల్ చేసి మాట్లాడేవాడు. ఈవెన్ సార్ పండగకి August 26th వచ్చినాడు వినాయక చవితికి, అప్పుడు కూడా కాల్ చేసి డైలీ కాల్ చేసి రాను ఇంటర్వ్యూస్ ఉన్నాయి రాను అని అంతగా పిలుచుకున్న పర్సన్ 7 years నుంచి నువ్వు లేకపోతే సంజయ్ నువ్వు నా పక్కన ఉండకపోయినావు అనుకో నేను చచ్చిపోతాను. తనకి మెంటల్ డిజార్డర్ ఉందంట సార్, చనిపోవాలని అనిపిస్తుంది అంట ఎవరు పక్కన లేకపోతే. అందుకని చెప్పి నువ్వు నా పక్కనే ఉండాలి సంజు. ఎప్పటి నుంచి ఉంది? బీటెక్ నుంచి ఉందా లేకపోతే వాళ్ళు చెప్తున్నారు సార్, మనకు తెలియదు క్లారిటీగా ఎప్పటి నుంచి ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. ఉంది నాకుంది అని తను చెప్పుకుంటున్నాను. రీసెంట్ గా చెప్పుకుంటున్నాడా? బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పటి నుంచి సార్ అట్లనే దగ్గర అయినాడు సార్ మా అన్నకి. ఓకే, నాకు పక్కన ఉండాలా కాస్త డిజార్డర్ చూపించి ఆ సింపతితో దగ్గర అయినాడు. అదే ఇదితోనే మా అన్న ఎప్పుడు తను చేసేటివి నచ్చక పక్కకి వెళ్ళిపోవాలనుకున్నా కూడా మళ్ళీ కాళ్ళు పట్టుకునేది, చేయి కోసుకునేది, అవన్నీ చేసి నువ్వు పక్కనే ఉండాలి సంజనాకి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి మాట్లాడి లాస్ట్ వరకు ఉండి తను ఎందుకు చివరి చూపు చూసుకోవడానికి రాలేదు. తను మా అన్న చనిపోయిన దాంట్లో ఏదో ఒక వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా వాళ్ళ చెల్లెలు పెళ్ళి అన్నా వాళ్ళ అక్క వాళ్ళకి ఏమన్నా ఉన్నా కూడా వీళ్ళు మా అన్నని పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అప్పుడు అంతా వాళ్ళు ఈవెన్ పృథ్వీ ఏమైనా మాట్లాడకపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంజుకి ఫోన్ చేసి సంజు వాడు మమ్మల్ని ఇట్లా అరుస్తున్నాడు, మమ్మల్ని కొడుతున్నాడు, నువ్వు చెప్తే మాట వింటాడు అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు సార్ ఎవరు రావట్లేదు వాళ్ళ ఫ్యామిలీలో? లేదు సార్, మేము ఆ రోజు పోలీస్ స్టేషన్లో పిలిచి అక్కడ నిలబెడితే మేడం ఇప్పుడు మీరు మాట్లాడారు కదా మేడం తనకేం తెలియదు వదిలేయండి అని చెప్పినారు. వాళ్ళు చెప్పేమన్నారు. అదే సార్ మేము కూడా అదే సార్ క్వశ్చన్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి, ఏది కూడా మాకు ఆన్సర్ లేదు. ఇప్పుడు ఆమె ఎవరు అంటున్నారు, మెసేజ్ చూపించి ఆమెను పిలిపించండి అంటే ఆమె లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, పిలిపించము అని మాట్లాడుతున్నారు. అంటే మా అన్న ఇక్కడ చచ్చిపోయినా పర్లేదు, ఒక పర్సన్ మేము లాస్ చేసుకున్నాం, 25 years వచ్చినాం, ఒక పర్సన్ లాస్ చేసుకున్నాము, ఇక్కడ దీనికి వాల్యూ లేదు. కానీ జస్ట్ అవతల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుందండి సార్ ఎంక్వైరీకి పిలిస్తే. ఏమీ లేనోడు తన లైఫ్ స్పాయిల్ ఎందుకు అయిపోతుంది? నా కొడుకు హీరో ఉన్నట్లున్నాడు. భాగ్య నీ కొడుకు హీరో ఉన్నట్లున్నాడు. భాగ్య నీ బిడ్డను పోయే తోడు వచ్చే తోడు మాత్రమే చూస్తాము, నీ బిడ్డ ఎప్పుడు బయటికి కనపడడే తల్లి. లేదు సార్, ఒక 2 minutes చూపించి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఇది చేసుకొని మళ్ళీ రండి అన్నారు. మేము అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్ళాము సార్. ఈవినింగ్ వెళ్ళి చూపిమని అడిగినాము. ఇప్పుడు మేము సూసైడ్ కాదు అని మేము చెప్తున్నాం, వాళ్ళు సూసైడ్ అని చెప్తున్నారు. ఏం అడిగినామంటే షర్ట్ తీసి చూపించండి, వెనకలు చూపించండి, మెడకి ఉరి వేసుకుంటున్నా మార్క్ ఉంటుంది కదండి సార్, అది చూపించండి మేము కన్ఫర్మ్ చేసుకుంటామని మేము అడిగితే చూపలేదు సార్. మొత్తం అంతా కలిపి ఒక 5 నిమిషాలు చూసింటే ఎక్కువ సార్. మా అన్నని ఎవరో వేరే సార్ వచ్చి మేము అట్లా అడుగుతున్నాము అని షర్ట్ బటన్స్ తీసినారు. షర్ట్ బటన్స్ ఒక సెకండ్లో తీస్తుంటే ఇక్కడ ఎర్రగా నల్లగా అయిపోయింది సార్, మొత్తం గ్రీన్ కలర్లో వచ్చేసింది. ఇక్కడ ఎవరు గట్టిగా పట్టి ఒత్తేస్తే బ్లడ్ సర్క్యులేట్ అవ్వక అయిపోతుంది కదా, అట్లా ఈ సైడ్ నల్లగా అయిపోయింది. అందుకు మా అమ్మ మెడకు ఉండేది కూడా విప్పి చూపించండి మార్క్ ఉంటుంది కదా అని అడిగితే డాక్టర్ వచ్చి ఎందుకు చూపిస్తున్నారు, ఏం అవసరం లేదు అని చెప్పి లాక్కొని వెళ్ళిపోయినారు సార్ మార్చురీలో. 4:54కి మేము లాస్ట్ మా అన్నని చూసుకున్నాం. దాని తర్వాత మా అన్నని తీసుకొని వెళ్ళినారు. అక్కడ కూడా ఫొటోస్ మమ్మల్ని తీసుకొని లేదు సార్, అక్కడ మార్చురీలో కూడా మమ్మల్ని తీసుకొని లేదు ఫొటోస్, కానీ ఒకటి తీసుకున్నాం మేము తెలియకుండా. 4:54కి లాస్ట్ ఫోటో ఉంది సార్, టైమింగ్ సహా చూపిస్తాను. దాని తర్వాత డాక్టర్ వచ్చినారు 5కి. 6 లోపల పోస్ట్మార్టం చేసేయాలా అంటే మీరు 5 నుంచి 6 వరకు వేసుకోవచ్చు. 3:40 నుంచి 4:40 వరకు ఎందుకు మెన్షన్ చేసినారు? అది సూసైడే అయితే ఏం జరగకపోతే 5 పైన వచ్చిన డాక్టర్
నేను 340 నుంచి 440 వరకు ఎగ్జామినేషన్ చేసినా అని ఎందుకు వేసినారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో? కావాలని డేటా ప్రాజెక్ట్ కోసము, డేటా సైన్స్ ప్రాజెక్ట్ కోసమే చంపినారు సార్. చంపినారని పదే పదే చెప్తున్నా. ఎస్ఐ మేడానికి చెప్తున్నా. పోతాంట్లే ఆమె మెసేజ్లు చూపించి ఇట్లా నీ బిడ్డ మెసేజ్లు పెట్టినాడు, వేరే అమ్మాయిని లవ్ చేసినాడు అంటే ఇట్లే చెప్పినాను సార్. దయచేసి నా బిడ్డ మీద అట్లా అబాండాలేదు. నీ బిడ్డ వేరే ఏమో చేసి చచ్చిపోయినాడని చెప్పు, నేను ఒప్పుకుంటాను. నేను నా బిడ్డను అట్లా పెంచలేదు. నా బిడ్డ కష్టాలలో పెరిగినాడు. నాకు ఒక ఆడబిడ్డ ఉంది. మన ఆడబిడ్డను గౌరవిస్తే వేరే ఈవిడ కోసం చచ్చిపోయాడని చెప్పి చూపిస్తున్నారా? అవును సార్. అసలు ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి అసలు ఏమన్నా పొంతన ఉందా? అసలు ఎంత బాగున్నాడు అబ్బాయి. బాబు తక్కువ మాట్లాడతాడా అంటే ఆడపిల్లలకు ఇది కావాలని వాళ్ళు చేస్తున్నారు, ఇంకేం కనిపించట్లేదు. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు సార్, బీటెక్ వాళ్ళు, వాళ్ళతో మాట్లాడేవాడు. వాళ్ళని కాల్ చేసి అడిగినా కూడా ఎప్పుడు కూడా ఎవరైనా కొంచెం నచ్చినట్టు మాట్లాడినా పక్కకి వెళ్ళిపోతాడు సార్. వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని ఏమన్నా అనిపిస్తే పక్కకి వెళ్ళిపోతాడు. అంత ఇదిగా ఉండే పర్సన్ ఆమె కోసం నువ్వు సూసైడ్ చేసుకున్నాడంటే ఎట్లా సార్ నమ్ముతారు? పోనీ మా అన్న ఏమన్నా చూడడానికి ఎట్లున్నాడు సార్? ఏం కావాలంటే చాలా బాగున్నాడు మీ అన్న. ఏ రకంగా లాజిక్ ఉంది? సరే పోనీ వాళ్ళు అట్లా అంటున్నారు ఆమె కోసం చేసుకున్నాడు అని, రీజన్ అడుగుతున్నాం సార్ మేము. ఒక్కటే, సరే హ్యాంగ్ చేసుకున్నాడు అంటున్నారు కదా, రీజన్ చెప్పండి. ఒక 10 నిమిషాలు పని సార్, కాల్ రికార్డింగ్స్ తీపిచ్చేయండి అని అడుగుతున్నాం. అట్లాంటివి లేవు ఇక్కడ కర్ణాటక సైడ్. కాల్ రికార్డింగ్ తీపిచ్చారని చెప్తున్నా. మీకు అట్లా చెప్తున్నా చూడండి సార్. మేము అడిగినప్పుడు ఇక్కడ అట్లాంటివి లేవు, మీ కల్లా ఏమైనా ఉంటే చెప్పండి తీపిస్తాము అని మాట్లాడినారు. ఇప్పుడు మీతో ఏమంటున్నారు? సీడీఆర్ తీసినాను అని మాట్లాడుతున్నారు. సీడీఆర్ తీసినాను అని మాట్లాడుతున్నారు. అండ్ 1 మోర్ థింగ్ ఏం చెప్తున్నారు సార్, అది మధ్యలోనే ఆపేసినా నేనేం పూర్తిగా చేయలేదు అని చెప్పి అంటున్నారు. వాళ్ళ దగ్గర మిస్టేక్ ఉంది, వాళ్ళ దగ్గర అది క్లియర్ కనిపిస్తుంది సార్. వాళ్ళు ఏదైనా తప్పు ఏమన్నా వస్తది అంటే మాట మార్చేస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా మీకు అసలు మీరేం కోరుకుంటున్నారు? పోయిన ప్రాణం ఎలాగో తిరిగి రాదు కాబట్టి మీరు అసలు ఏం కోరుకుంటున్నారు? మా అన్న ప్రాజెక్ట్ కోసం చంపేస్తున్నారు సార్. ఇది క్లియర్. ఫస్ట్ నుంచి ఫ్రీలాన్సింగ్ చేసుకుంటున్నాడు. ఒకరి కింద వర్క్ చేసేది నచ్చదు, యూఎస్ ప్రాజెక్ట్స్ తీసుకొని తను ఫ్రీలాన్సింగ్ చేసుకుంటున్నాడు. దాని తర్వాత కంపెనీస్ పెట్టినాడు. ఏం నాలెడ్జ్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు సార్. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఒక పర్సన్ మాత్రమే చేసేకి అవుతుందా? అట్లాంటిది మన చేసినాడు. మన ఒక్కడే వెబ్సైట్, ఎవ్వరు హెల్ప్ లేకుండా వెబ్సైట్స్ కంపెనీస్ అంతా వెళ్ళి చేసుకున్నాడు. ఇంకొకటి 2 crores ఒక ప్రాజెక్ట్ వచ్చింది సార్. దానికి మా అమ్మ ఏమన్నారు అంటే, కంపెనీ పెట్టాలా అంటే జస్ట్ దానికే సరిపోతుంది 2 కోట్లు. దాని బదులు డేటా సైన్స్ లోనే మనకు కొన్ని 100 కోట్లు వస్తుంది కాబట్టి అది పెద్దది కదా నాన్న, వద్దులే 2 crores ప్రాజెక్ట్ అంటే. అది చేసినాడా లేదని తెలియదు సార్. అమ్మ అయితే వద్దు అన్నారు. ఆ 2 crores ప్రాజెక్ట్ వద్దు, డేటా సైన్స్ అయితే మనకి కొన్ని 100 కోట్లు వస్తుంది అని. మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? కొన్ని 100 కోట్లు వాల్యూ చేసే ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? దీనికోసమే చంపేస్తున్నారు. ఇది ఎవరికి తెలుసు? తన కింద వర్క్ చేసే వాళ్ళకి తెలుసు. అనిత, పృథ్వీ, రాఘవేంద్ర. అనిత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు మాట్లాడట్లేదు సార్. ఈవెన్ డీసీపీ మేడం ని కలిసిన తర్వాత కూడా సార్ 22 సెప్టెంబర్ కలిసినాం. 24th కంతా మా అన్న వాట్సాప్ పూర్తిగా డిలీట్ అయిపోయింది. మా అన్న నెంబర్ డీయాక్టివేట్ అయిపోయింది. ఏమీ లేకపోతే నెంబర్ ఎవరో ఇట్లా సీజ్ లో ఉన్న ఫోన్, సీజ్ లో పోలీస్ కస్టడీలో ఉన్న ఫోన్, ఆ నెంబర్ ఎట్లా డీయాక్టివేట్ అయిపోతుంది? ఆ వాట్సాప్ మాకి లెఫ్ట్ అయిపోయినాడు అని వచ్చినాను సార్. వాట్సాప్ అకౌంట్ డిలీట్ అయిపోయిందా? డిలీట్ అయిపోయింది సార్. సెప్టెంబర్ 3rd చనిపోయిన వ్యక్తి సెప్టెంబర్ 24th వచ్చి ఏమి ఆత్మ ఏమి వచ్చి రాదు కదండి సార్, లెఫ్ట్ అయిపోతుంది కదా గ్రూప్లలో. అందుకు కాల్ చేస్తే అసలు ఈ నెంబర్ వాట్సాప్ తో రిజిస్టర్ అవ్వలేదు అని చూపిస్తుంది. వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసిన. మీ అన్న మెయిన్ నెంబర్ అదే కదా? అవును సార్, మెయిన్ నెంబర్ అదే, కస్టడీలో ఉంది. ఎందుకు జరిగింది ఇదంతా? మేడాన్ని అడిగితే అసలు ఆ ఫోన్ లో ఆ నెంబర్ ఉందా లేదా అనేది తెలియదంట. కానీ కేసు అయితే ఎంక్వైరీ చేస్తా ఉందంట. క్లారిటీ లేదు. పక్కన కానిస్టేబుల్ సార్ వచ్చి ఇదే నెంబర్ ఉండేది అని ఆయన చెప్తాడు. ఎస్ఐ మేడానికి అయితే ఫోన్ తీసుకునింది, సీజ్ చేసినాననింది. ఈ నెంబర్ నింకే మెసేజ్లు పోయిండేదని మాకు చూపించినవాడు. 600 నెంబర్ నింకే మెసేజ్లు పోయినాయి అని చూపించినవాడు. 600 నెంబరు పూర్తిగా లేకోకుండా వాట్సాప్ లో ఎట్లా డిలీట్ అయిపోయింది అని అంటే, ఆ రోజు మాత్రం దాంట్లో ఆ నెంబర్ ఉందో లేదో అని మాట్లాడు. మీ దగ్గరే ఉంది కదా అని మాట్లాడినారు. అంటే మీకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా, మీకే తెలీదు మీ దగ్గర ఏ నెంబర్ ఉంది ఏం లేదు. సంజయ్ డేటా ప్రాజెక్ట్ కోసం చాలా గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ జరిగింది ఈ కేసులో. దాంట్లో డౌట్ ఏం లేదు. చిన్న పిల్లాడికి చెప్పినా సరే ఈ విషయం అర్థమవుతుంది. వాళ్ళు రెగ్యులర్గా చాలా కేసులు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారంటే కారణం ఒకటి, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు వాళ్ళు. అది డబ్బులుకా లేకపోతే ఇంకోట అనేది వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మళ్ళీ
కొన్ని మినిమల్ ఎర్రర్స్ మేము చేసామని చెప్పి. అవును సార్. అసలు వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు ట్రాన్స్పరెంట్గా చేయకుండా? అదే కదా సార్. ఇప్పుడు మీరు విచారణ చేసేది దేనికంటే క్లారిటీ కోసం విచారణ చేస్తా ఉన్నారు మీరు. అట్లాంటిది క్లారిటీ లేకోకుండా మీరు అదే పని చేస్తే ఇంకా మీరు చేసింది ఏంది చేసినట్లు? మిస్టేక్లు ఎట్లా చేస్తారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తా ఉండేదే ఎందుకు? మీరు దాంట్లో ఏం జరిగింది క్లారిటీ చూపించడానికి చేస్తా ఉన్నారు. అట్లాంటిది మీరు ఎట్లా మిస్టేక్ చేస్తారు? 100% వీళ్ళంతా సిండికేట్ అయ్యారు. ఫస్ట్ మీరు ఆ ఫోన్ ఏదైతే సంజయ్ వాడిన ఫోన్ ఉందో దాని డేటా తీయండి. సో దాన్ని బట్టి పోలీసు వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేదంటే మనం చేయాల్సింది చేసి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చి, సో ఏదైతే ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక లాయర్ దగ్గర కూర్చోబెట్టుకొని కోర్టు నుంచి ఆర్డర్ తెప్పించుకుంటే ఎవరు డీసీపీ అయినా ఎస్ఐ అయినా ఇంకొకళ్ళైనా మాట వినాల్సిందే, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. సో ఈ కేసులో నేను మీకు హెల్ప్ అవుతా, ఇబ్బంది ఏం లేదు, మీకు కంగారు పడకండి. అసలు ఆ ఎస్జీ హల్యా ఎస్ఐ ఎవరైతే ఉన్నారో నోటీసులు ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి. మీ దగ్గర ప్రతి కాల్ రికార్డు పెట్టుకోండి, ఆయనతో మాట్లాడిన ప్రతి కాల్ రికార్డు ఉంచుకోండి. మాకు ఎప్పుడు ఫోన్ చేశారు ఏంటి అనేదాన్ని మీరు లాయర్కి ప్రతిదీ చెప్పండి. కోర్టు నుంచి ఒక ఆర్డర్ వస్తే మాత్రం దీంట్లో నిజాలు బయటకు వస్తాయి. లేదు అంటే మీరు ఎన్నాళ్ళు తిరిగినా సరే ఇలా తిరుగుతూనే ఉంటారు. మీరు ఫస్ట్ ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళేసి నేను లాయర్తో మాట్లాడతా, నేను మీకు లాయర్ని అటాచ్ చేస్తా, దీంట్లో ఇబ్బంది ఏం లేదు మీకు. ఓకేనమ్మా? యా. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో సంజయ్ ఒక క్రియేట్ చేసిన ఆ ఏఐకి సంబంధించింది కావచ్చు, ఆ డేటా దాన్ని కొన్ని వేల కోట్లకి కావచ్చు, వందల కోట్లకి కావచ్చు. సో వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఆ డేటా అమ్ముకుంటే కనుక కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఫ్యూచర్ సెట్ అయిపోతుంది, నెక్స్ట్ లెవెల్ కంపెనీ బిల్డ్ చేయొచ్చు. అలాంటి కొన్ని రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్స్ చూపించి మనల్ని సూసైడ్ చేశారు. సో కొట్టి చంపారా లేదంటే డైరెక్ట్గా హ్యాంగ్ చేశారా? కానీ క్రైమ్ ఆఫ్ ప్యాటర్న్ చూస్తే అతన్ని కొట్టి చంపడము అలాగే కనిపిస్తుంది తప్ప అతను సూసైడ్ చేసుకునే వ్యక్తి అయితే కాదు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి. సో మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.